ఇంట్లో హస్బెండ్స్ చేత వండించుకొని మనం తింటే ఆ కిక్కే వేరప్ప. ఎందుకంటే మనకు పండుగలు, పబ్బాలు, సండే ఇవి ఏవి కూడా మనకు హాలిడేస్ ఉండవు. రోజు డైలీ మన చేతి వంట మనకే తిని మనకి అది ఎంత బాగున్నా సరే అందరూ తిని బాగుందని చెప్పినా మన చేతి వంట మనకే బోర్ కొట్టేస్తుంది కదా. అప్పుడప్పుడు అలా మనం వెరైటీగా ఏం చేయాలంటే మన హస్బెండ్ చేత వండిపించుకొని తినాలి. మా ఆయనని రిక్వెస్ట్ చేసి మరి ఈరోజు చికెన్ వండమని చెప్పానండి. ఆయన మంచిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకొని కర్రీ అయితే పొయ్యి మీద వేసి వండుతున్నారండి. ఎలా వస్తుందో కానీ మీరు కూడా మీ హస్బెండ్ రిక్వెస్ట్ చేసి వండించుకొని తినండి, ఏ కర్రీ అయినా సరే. కానీ ఒక విషయం మర్చిపోకండి, ఏంటంటే కర్రీ ఎలా ఉన్నా బాగుందని చెప్పండి. ఏ వంక అంటే ఏ వంక అని ఇదే మంచి సందు అని చెప్పేసి మనం కర్రీ బాగాలేదని అన్నాం అనుకోండి, ఎప్పుడన్నా వండమంటే ఆ రోజు కర్రీ బాగాలేదని చెప్పావు కదా అని మళ్ళీ వండడానికి వాళ్ళు అసలు ట్రై చేయరు. మా ఆయన ఏం చేస్తారంటే తెడ్డున్నాక చేయందుకు కలుసుకోవాలని, నేనున్నాక ఆయన గ్యాస్ అయిపోయారు. చిన్న చిన్న వంటలు వండొచ్చు కానీ రారు, అసలు నువ్వు ఉన్నావుగా నువ్వు చెయ్యి అని అంటాడు. కానీ ఈరోజు రిక్వెస్ట్ చేసి మరి ఎలాగైనా పట్టుబట్టి నేనైతే కర్రీ వండించుకుంటున్నాను. కర్రీ అయితే చాలా ఆసంగా వచ్చింది. లాస్ట్లో మసాలా కొత్తిమీర మాత్రం నేనే చల్లానండి. ఎలా ఉందో టేస్ట్ చూడమని చెప్పారు, బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో చెప్పండి కర్రీ, మీరు కూడా వండించుకోండి.